అందరికీ నమస్కారం మిత్రులారా. నేను కొంచెం వీడియోలు చేయడానికి లేట్ అయింది. చాలామంది మిత్రులందరూ కూడా ఎందుకు చేయటం లేదని ఫోన్ చేసి మరి అడుగుతున్నారు. చాలా సంతోషం మిత్రులారా, నాకు తెలిసింది చెప్తున్నాను అంతే. మిత్రులారా, ప్రపంచం చాలా ఇబ్బందుల్లో ఉంది. చాలా బాధాకర విషయం ఏంటంటే దేశాధినేతల మధ్య పట్టింపులు పంతాలకి పోయి యుద్ధాలు సైతం చేస్తున్నారు. రీసెంట్గా నిన్న 12వ తారీఖున ఇరాన్ టెల్-అవీవ్ పట్టణంపై 200 విమానాలతో ఇజ్రాయెల్ దాడి చేసింది. చాలామంది మిలిటరీ నిపుణులు, చాలామంది శాస్త్రవేత్తలు, చాలామంది చనిపోయారు అని చెప్పేసి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు ఇరాన్ దేశాధినేత. ఇక్కడ సమస్య ఏంటంటే యురేనియంతో అణు సామర్థ్యం పెంచుకుంటూ వాళ్ళు 12 అణుబాంబులు తయారు చేయగలిగినటువంటి యురేనియాన్ని ఉత్పత్తి చేశారు. అది భయంకరమైనది. అమెరికాకి ఎప్పుడూ కూడా ఓ భయం ఉంది మనసులో. ఏంటంటే బాధ్యత లేని దేశాల దగ్గర అణు సామర్థ్యం ఉంటే మానవాళికి ఎప్పటికైనా ప్రమాదమే. అది అందరికీ తెలిసిన విషయమే. అందులోని కూడా అరబ్ కంట్రీస్లో వాళ్ళకి బాధ్యత ఉండదు. వాళ్ళు ఎవరి మీద అయినా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. భారతదేశం పాకిస్తాన్ మన యుద్ధం జరిగింది అంటే కేవలం తీవ్రవాదులపైన మాత్రమే భారత్ బాంబులు వేసింది, కానీ పాకిస్తాన్ దేశంపై కాదు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ఎదుర్కొంటే బాగుంటుందని దానికి ఒక పద్ధతి, ఒక మాట, ఒక దారి, ఒక వరుస ఉంది. ఈ యుద్ధాల్లోని మాట పట్టింపు తప్ప ఏం లేదు. ఎలా అంటే ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తున్నారు. రష్యాపై ఉక్రెయిన్ మొన్న 51 ఎయిర్క్రాఫ్ట్లు ధ్వంసం చేస్తూ చాలా పెద్ద దాడి చేసింది. దాంతో పుతిన్ గారి కోపం వచ్చి అణు సామర్థ్యానికి సంబంధించిన బాంబులన్నింటినీ పైకి తీసి వాటి సామర్థ్యాన్ని ఆయన చెక్ చేస్తున్నారు. అంటే అణుబాంబుకి సంబంధించినటువంటి భయం ప్రారంభమైంది. ప్రపంచ దేశాలన్నీ కూడా దీని మీద ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఎవరు పడితే వాళ్ళ మీద మేము ప్రయోగించాం, మా భద్రతకి ఏమైనా ఇబ్బంది వస్తే తప్ప ఎవరి మీద మేము ప్రయోగించాం అని చెప్పేసి నాటో దేశాల దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. కానీ బాధ్యత లేని దేశాల దగ్గర అణుబాంబులు ఉండడం ప్రమాదకరమే కదా. అదే విషయాన్ని ట్రంప్ చెప్తా ఉన్నాడు, ఇది ప్రమాదకరం అని చెప్పి. ఇజ్రాయెల్ తోటి దాడి జరిగింది. ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఎందుకు దాడి చేసిందంటే వాళ్ళు అణుబాంబుగా తయారు చేసినట్లయితే మా మీదే వేస్తారు. మధ్యప్రాచ్యం ఎప్పుడూ యుద్ధాలమయం. అక్కడ ప్రజలందరూ ఎంత బాధపడి తినడానికి తిండి లేదు, తాగడానికి చిన్నపిల్లలకు పాలు లేవు, భోజనం లేదు, చాలా అంత పంతానికి వెళ్తున్నారు తప్ప ప్రపంచం మానవాళికి మనుషుల మనుగడికి గురించి ఏ దేశాధినేత ఆలోచించడం లేదు. మరి ఐక్యరాజ్య సమితి ఉండి కూడా ఏం చేస్తుందో తెలియట్లేదు. ఐక్యరాజ్య సమితి దేనికోసం పనిచేస్తుంది అంటే యుద్ధాలు జరగకుండా ఆపడం దాని పని. అసలు ఐక్యరాజ్య సమితి ఉందనే విషయాన్నే మర్చిపోతున్నారు అందరూ కూడా. దానికి నిన్న ప్రకటిస్తూ ఉన్నాడు, మీరు అందరూ సౌనీయం పాటించండి. ఏం సౌనీయం పాటిస్తారు? ఎవరు వింటారు? పుతిన్ గారికి 100 సార్లు చెప్పారు. ఇప్పుడు నాటో దేశాలన్నీ కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. అంటే పుతిన్ కోపం వస్తూ వాటి మీద కూడా దాడి చేస్తానంటున్నాడు ఆయన. ప్రపంచంలోనే అత్యంత బలిష్టమైనటువంటి బలమైనటువంటి మిలిటరీ ఉన్న దేశం రష్యా. 5 దేశాల దగ్గర బలమైన ఉంది, అందులో రష్యా ఒకటి. ఇప్పుడు ఆయన నాటో దేశాల మీద కూడా దాడి చేస్తానంటున్నాడు. ఇదొకటి భయం. రెండవది ఏంటంటే ఇజ్రాయెల్ ఏంటంటే గాజా మీద ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంది. వాళ్ళకి పడదు. యాదులకి అరబ్బులకి పూర్వం నుంచి ఉన్నాయి. ఈ ఐక్యరాజ్య సమితి అనే సంస్థ దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు, లేకపోతే ఆయన మాట చెల్లుబడి అవటం లేదు. ఇన్నాళ్ళు అమెరికా పెత్తందారితనం చేస్తూ ఐక్యరాజ్య సమితిని తన గుప్పెట్లో పెట్టుకోవడము, లేకపోతే ఐక్యరాజ్య సమితి మాట ఎవరు వినకపోవడం జరుగుతుంది. కానీ భారతదేశం తటస్థంగా ఉంటుంది. ఉక్రెయిన్ రష్యా తరఫున తటస్థ వైఖరి, అలాగే ఇజ్రాయిల్ ఇరాన్ రెండూ మనకి మిత్ర దేశాలే, తటస్థ వైఖరి. అలాగే మన మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు మేము తటస్థ వైఖరిలో లేము,
మేము శాంతి పక్షాన ఉన్నాం, శాంతి మార్గంలో ఉన్నాం. అంటే బాధ్యత గల దేశం భారతదేశం. భారతదేశాన్ని అందుకే ఎవరు ఏం విమర్శించడం లేదు. మనం మీద దండెత్తడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క భారతదేశాన్ని ఏంటంటే ఒక పక్క పాకిస్తాన్, ఒక పక్క చైనా. వీటిని కంట్రోల్ చేసుకోవడం కోసం మనం ఎటువంటి ఆయుధాలు మనం తయారు చేసుకోవాలనే తాపత్రంలో దౌల్ సాబ్, మోడీ గారు, జయశంకర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఈ ఈ ఇజ్రాయెల్ దాడిని దౌల్ సాబ్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మధ్యప్రాచ్యం ప్రపంచానికి ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలో అన్ని దేశాలకి కూడా మధ్యప్రాచ్యం నుంచే, అరబ్ కంట్రీస్ నుంచే ఆయిల్ తీసుకుంటున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతాయి యుద్ధాల వల్ల. తర్వాత ఇంకొకటి అండి, ఒక దేశం మీద ఒక దేశం ఐకమత్యంగా వెళ్లాల్సింది పోయి ఆ దేశాధినేతల మధ్య ఉన్నటువంటి సమస్యను ఆ దేశ ప్రజలు భరిస్తూ ఉన్నారు. చాలా బాధాకర విషయం. ప్రజలకు శాంతి, సౌభాగ్యత్వం లేనటువంటి దేశంలో ఎందుకు బ్రతకాలని చెప్పి వాళ్ళు చాలా వరకు వలస పక్షులుగా వెళ్ళిపోతూ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మధ్యప్రాచ్యంలో శాంతి కోసం ప్రపంచాధినేతలు ట్రంప్, మోడీ గారు, పుతిన్ గారు, తర్వాత మిగతా పెద్దలు అందరూ కూడా, ఖుమైనీ గారు, నెతన్యాహు గారు, వీళ్ళందరూ ప్రపంచ దేశాధినేతలు అందరూ కూడా కూర్చుకొని శాంతియుతంగా సమస్యలు పరిష్కరించడంపై దృష్టి సారించకపోతే మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు